బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ చూస్తుంటే కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని అర్థమవుతుంది అన్నారు. తాము అండగా నిలబడకపోతే ఆ అమ్మాయికి అన్యాయం జరిగేదని వ్యాఖ్యానించారు. ఆ 9 రోజులు కూడా సీఎం రేవంత్ రెడ్డి బంధువుకు చెందిన ఓ ఆసుపత్రిలో నిందితుడిని దాచారని ఆరోపించారు. అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు ఎపిసోడ్ దీన్ని బట్టి ఏమర్థమైంది రాష్ట్ర ప్రజలకి? ఇద్దరు తోడు దొంగలు, 2 పార్టీలు కలిసికట్టుగానే నడుపుతున్నాయి, కలిసికట్టుగానే వ్యవస్థల్ని శాసిస్తున్నారు. ఇది వాస్తవం. అవతల వాడు గొంతు లేనివాడు వాళ్ళకి మేము అండగా నిలబడకపోతే ఇవాళ అమ్మాయికి అన్యాయమే జరిగేది. ఇది వాస్తవం. ఇటు మీడియా మాట్లాడదు, అటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు. నేరస్తులను షీల్డ్ చేశారు, 9 రోజులు దాచిపెట్టారు. నేను అది పొద్దున వచ్చేటప్పుడు వీడియో చూసిన. ఆ 9 రోజులు ఆ పిల్లగాడు ఎక్కడ దాక్కున్నాడట అంటే ముఖ్యమంత్రి గారి బంధువులు ఎవరిదో హాస్పిటల్ ఉందట, మెడికవరో ఏదో, అందులో దాచిపెట్టి 28వ అంతస్తులు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారి సమీప బంధువులు, దగ్గర బంధువులు హాస్పిటల్లో దాచిపెట్టారంట. ఇది పరిస్థితి. నేదో వీడియో చూశాను, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. మీడియా పరిశోధనాత్మక జర్నలిజం చేసేది మీరు కాబట్టి మీరు చెప్పాలి, మాకేం తెలుసు. తోడు దొంగలు పక్కా, అందులో అనుమానం